ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ గారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారితో మాట్లాడారు. సో ఇది ఒక టెలిఫోనిక్ కాన్వర్సేషన్. స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు, నేను వ్లాదిమిర్ పుతిన్ గారితో మాట్లాడాను, కొన్ని అతి ముఖ్యమైన విషయాల గురించి మేము చర్చించుకున్నాము, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మాట్లాడాను. అంటే ఓవరాల్గా ఎన్నిసార్లు ఈయన ఈ ఫోన్ కాల్ చేశారు అనేది చెప్పలేదు. కానీ ఈయన వ్లాదిమిర్ పుతిన్ గారితో మాట్లాడడం మాత్రము వాస్తవం. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పిన ఎన్నో విషయాలను పుతిన్ గారు ఒప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఆయన ఇచ్చారు అని చెప్తారు. అంటే ప్రపంచంలో ఏ ఒక దేశాన్నైనా డొనాల్డ్ ట్రంప్ గారు బెదిరించగలరు, బెదిరించి తాను ఎలా అనుకుంటున్నారో ఆ రకంగా వాళ్ళను చెయ్యమని చెప్పగలరు. కానీ రష్యాతో కుదరదు కదా. ఆ టర్మ్స్ కుదిరితేనే మీకు వాళ్ళు అగ్రిమెంట్కు వస్తారు అనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే యుక్రెయిన్ వాళ్ళు ఒక 4 డిమాండ్స్ పెట్టారు. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారంటే మీరు గొడవలు పడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, కానీ అక్కడ అమాయకపు జనాలు చనిపోవడం అనేది మంచిది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని మీరు ఆపాలి కదా. అంటే అవును, మీరు చెప్తున్నది 100% నిజము, కానీ యుద్ధాన్ని నేను మొదలు పెట్టలేదు. ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఏదైతే ఉందో నేను యుక్రెయిన్పై మొదలు పెట్టే విధంగా మీ అమెరికా, నాటో దళాలు నన్ను పురిగొల్పారు, ఇదే కారణము. సో ఇది నాకు తెలుసు. డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు, అవును ఇది నిజమే. జో బైడెన్ యొక్క చెత్త ఆలోచన, ఈ జెలెన్స్కై తెలియక చేసిన పని. కానీ ఇప్పుడు మనం యుద్ధాన్ని ఆపేద్దాం. ఎస్, మీరు చెప్పండి, యుద్ధాన్ని ఆపేద్దాము అని చెప్పి పుతిన్ గారు కూడా చెప్పినట్టుగా వార్తలు. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు పెట్టిన 4 డిమాండ్స్ ఏమిటి అంటే, ఫస్ట్ విషయం, మీరు ముందు మాతోనే మాట్లాడాలి. అంటే యుక్రెయిన్ జెలెన్స్కై గవర్నమెంట్తోనే మాట్లాడాలి, ముందు మీరు రష్యాతో నెగోషియేట్ చేయకూడదు. ఇది ఫస్ట్ కండిషన్. ఇక రెండవ కండిషన్ని మీరు చూసారు అనుకోండి, మా దేశములో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, 1000 కోట్లు ఖరీదు చేసే ఈ మెటల్స్ దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి. వీటిని మీరు తీసుకోండి, అమెరికా మీరు తీసుకొని మా యుక్రెయిన్ని మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చెయ్యండి. చాలా పెద్ద స్థాయిలో నష్టపోయాము. సో గత 3.5 ఏళ్ల నుంచి నరక యాతన, మా పవర్ గ్రిడ్స్ అంతా కూడా పేలిపోయాయి, మా అటామిక్ ప్లాంట్స్ కూడా చాలా ప్రమాదంలో ఉన్నాయి, ప్రజలకు ఇళ్ళు లేవు, అపార్ట్మెంట్స్ లేవు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, మీకు హాస్పిటల్స్ అంతా కూడా ధ్వంసం అయ్యాయి. సో దీనికి బార్గెయిన్గా మేము మా మినరల్స్ ఇస్తాము, మీరు మా యుక్రెయిన్ని మళ్ళీ నిర్మించి ఇవ్వండి. చూడండి, గాజా వద్ద కూడా అదే పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న గాజా మొత్తము ఊరిని ఖాళీ చెయ్యండి, మేము మళ్ళీ గాజాను రీకన్స్ట్రక్ట్ చెయ్యాలి, మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, మీకు హాస్పిటల్స్, మసీదులు మళ్ళీ కావాలి. అంటే యుద్ధము అంటారు, వీళ్ళే ధ్వంసము చేస్తారు, మళ్ళీ వీళ్ళే పునర్నిర్మాణము అంటారు. బాగుందా? సో ఇది రెండవ కండిషన్, యుక్రెయిన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం. ఇక మూడవ విషయము అన్నప్పుడు మేము నాటోలో చేరకూడదు అంటున్నారు. నాటో అప్లికేషన్ పెట్టాము, యూరోప్ యూనియన్లో చేరండి, కానీ నాటోలో చేరకూడదని రష్యా వాళ్ళు చెప్తున్నారు కదా. ఒకవేళ నాటో మమ్మల్ని అంగీకరించకపోతే, మా అప్లికేషన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తే, మాకు అమెరికా అణు అస్త్రాలను ఇవ్వాలి. అంటే రేపు మళ్ళీ రష్యాతో యుద్ధము వచ్చినప్పుడు ఈ అణు అస్త్రాలను వాళ్ళపై వాడతాము, కాబట్టి మాకు న్యూక్లియర్ వెపన్స్ కావాలి అని అర్థం ఉందా అండి? ఒకవేళ వీడి వద్ద అణు అస్త్రాలు ఉంటే వీడు నేరుగా తీసుకువెళ్ళి రష్యా మీద వాడగలడా? ఆ అధికారం ఉంటుందా? మీకు ఒక న్యూక్లియర్ డాక్ట్రైన్ ఉంటుంది కదా, చట్ట ప్రకారమే కదా ఇది మీరు చేయగలరు. ఒకవేళ రష్యా వాళ్ళు తలుచుకొని ఉండుంటే ఎప్పుడో యుక్రెయిన్ మీద వాడేవాళ్ళు కదా, ఎందుకు ఇంతకాలం వాడకుండా ఉన్నారు? సో ఇదంతా తెలియక మాట్లాడేది. కానీ జెలెన్స్కై ఈ డిమాండ్ పెట్టాడు. సో 3 డిమాండ్లు అయిపోయాయి. ఇక 4వది ఏమంటాడు అంటే, మా దేశానికి సంబంధించిన సెక్యూరిటీ, ద నేషనల్ సెక్యూరిటీ అనేది మీ అమెరికా మాకు ఇవ్వాలి, మీ పర్యవేక్షణలో మా భద్రత అనేది ఉండాలి, ఎవరు మా మీద ఎటువంటి యుద్ధము ప్రకటించకూడదు. సో అలాంటి ఒక ఏర్పాటు మీరు చెయ్యాలి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాలు వద్దు అంటున్నారు, రేపు యుక్రెయిన్ మీద యుద్ధము జరిగితే మీరే మమ్మల్ని ఆదుకోవాలి.
ఇది యుక్రెయిన్ వాళ్ళు పెట్టిన 4 అతి ముఖ్యమైన డిమాండ్స్. ఇక మరి ఇటువైపు వచ్చారు అనుకోండి వ్లాదిమిర్ పుతిన్. ఇవనే ఆషామాషి వ్యక్తి కాదు కదా. ఈయన కూడా ఒక 4 డిమాండ్స్ వాళ్ళు పెట్టారా. ఓకే, ఇప్పుడు నా డిమాండ్స్ విను, దీనిని నువ్వు ఓకే అంటే ఈరోజే యుద్ధాన్ని ఆపేస్తాను. నాకు ఏ సరదా లేదు. యుక్రెయిన్ మా దేశం, ఒకప్పుడు మాతో ఉన్న ఒక భూభాగం, వాళ్ళ మీద నేను ఎందుకు యుద్ధం చేస్తాను? చెయ్యాల్సిన అవసరం ఏంటి? అక్కడ నివసించిన వాళ్ళు కూడా ఒకప్పుడు రష్యన్సే కదా. ఇవాళ మా ఎథనిక్ రష్యన్స్ను కాపాడాలి అనే ఒకే ఉద్దేశంతోనే నేను యుద్ధం మొదలుపెట్టాను. కాబట్టి నా డిమాండ్స్ విను. నువ్వు జెలెన్స్కీకి చెప్పు, యుక్రెయిన్ వాళ్ళతో మాట్లాడు, ఫైనల్గా మీరు ఒక సొల్యూషన్కి రండి. నాకు ఓకే అంటే ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేస్తాం. ఏంటండి ఈ 4 డిమాండ్స్ ఏమిటి అంటే, ఫస్ట్ విషయం, ఇప్పటి వరకు మేము గత 3 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నాం కదా. ఈ యుద్ధములో మా రష్యన్స్ కోసరం, మా ఎథనిక్ రష్యన్స్ కోసరం ఈ యుక్రెయిన్ సైనికులు వాళ్ళను చిత్రహింసలకు గురి చేశారు. అంటే జీనోసైడ్ కూడా వాళ్ళు చేశారు. కాబట్టే మేము తిరగబడ్డాం. ఆ భూభాగాలంతా అంటే డాన్బాస్ రీజన్, క్రీమియా, ఇవంతా కూడా మాకే సొంతం. మేము చాలా కష్టపడి యుద్ధము చేసి ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ చుట్టుపక్కల ఉండే నగరాలు, గ్రామాలు ఇవంతా కూడా రష్యాకే చెందుతాయి. మళ్ళీ తిరిగి ఇవ్వండి అని ఎవరు అడగడానికి వీల్లేదు. ఎవరైనా అడిగారు అంటే ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది, ఆపే ప్రసక్తే లేదు. మా టాప్ ప్రయారిటీ రష్యా, రష్యా ప్రజలు, ఎథనిక్ రష్యన్స్, వీళ్లకు ఏం జరగకూడదు క్లియర్గా పుతిన్ గారు చెప్పేశారు. అంటే కూర్స్క్ రీజన్ కూడా రష్యాకు చెందిన భూభాగమే. అంటే ఇలా చూశారనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండే భూభాగాల్లో 70% రష్యా వాళ్ళ చేతికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ యుద్ధంలో అర్థము ఏమిటి అంటే, వీళ్ళు మాట్లాడుతున్న ఈ రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అంటున్నారు చూసారా, ఆల్రెడీ పుతిన్ గారు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీకు వాళ్ళకి సంపాదన చేసి పెడుతుంది. అంతంత డబ్బు వాళ్ళు సంపాదించగలరు. సో ఇదే యుద్ధములో ఉండే అతి ముఖ్యమైన క్రిటికల్ పాయింట్. ఒక్కసారి యుక్రెయిన్ వాళ్ళు నిద్రలేచి అసలు ఏం జరిగింది, ఈ యుద్ధము ఏమిటి అంటే, ఈ భూభాగాలు, ఇక్కడ దొరికే మినరల్స్ అంతా ఆల్రెడీ రష్యా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేదే వాస్తవం. సో ఇది జరిగింది. ఫస్ట్ కండిషన్ ఇది, మేము క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్క ప్రాంతము కూడా మాదే అనేది రష్యా వాళ్ళు చెప్పారు. ఇక రెండవది, నాటో అనబడే శబ్దము యుక్రెయిన్ దగ్గర ఎక్కడా వినిపించకూడదు. ఈ నాటో వాళ్ళు వచ్చి యుక్రెయిన్కి సపోర్టుగా యుక్రెయిన్ని తీసుకువెళ్ళి నాటోలో కలుపుతాము, ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరు వెయ్యకూడదు. రష్యా వద్ద నాటో అన్న మాట యుక్రెయిన్ వైపు నుంచి వినిపించకూడదు. ఈ నాటోను పెట్టుకొని కదా ఇంత మాట్లాడుతున్నాడు, అది జరిగే అవకాశమే లేదు. నో నాటో ఫార్ యుక్రెయిన్, ఇది రెండవ కండిషన్. ఇక మూడవ కండిషన్ అన్నారు అనుకోండి, రష్యా చేరువలో ఈ నాటో దళాలు నాకు కనిపించకూడదు. అది బెలారస్ అనండి, రష్యా అనండి, యుక్రెయిన్, ఎక్కడ నాటో వాళ్ళు నాకు కనిపించకూడదు. 1991లో అంటే సోవియట్ యూనియన్ విడిపోతున్నప్పుడు ఇదే కదా మనం ఒప్పందం వేసుకున్నాము, నాటో దళాలు రష్యా చేరువలో రాకూడదు, ఇదే కదా మాట్లాడారు. మరి ఇవాళ మీరు ఎందుకు మాట తప్పారు? ఇది మూడవ కండిషన్, నో నాటో నియర్ రష్యా బార్డర్. ఇక నాలుగవది, మీరు మా మీద విధించిన శాంక్షన్స్, అమెరికా, యూరోప్ యూనియన్, యూరోప్ ఎవరైనా మా మీద శాంక్షన్స్ విధించి ఉంటే టోటల్గా ఎత్తివేయాలి. సో న్యూ నార్మల్లోకి రావాలి. మరి యుద్ధము ఆగిపోతుంది, ఏ టైంలో ఆగిపోతుంది, ఈ డిమాండ్స్ను వీళ్ళు ఎలా మీటౌట్ చేస్తారు, ఇదే ఇవాళ ఫైనల్ సొల్యూషన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. మరి యుద్ధాన్ని ఈయన ఆపగలడా? ఈయన చెప్పే కండిషన్స్కి పుతిన్ గారు ఒప్పుకుంటారా? సో త్వరలోనే తెలిసిపోతుంది. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు, మీ అనాలిసిస్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.